నవయుగ కవి చక్రవర్తి గురం జాషువా 129వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సాహితీవేత్తల సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని కేంద్ర గౌరవ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. శనివారం రౌడీపేటలోని కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సన్మాన కార్యక్రమం యొక్క విశేషాలను తెలియజేసే గోడ పత్రికలను ఆయన ఆవిష్కరించారు. సమాజం మేలుకొల్పే కోసం జాషువా రాసిన రచనలు చరిత్ర పుటలో ఎప్పుడు సజీవంగా ఉంటాయని కొనియాడారు. ఈ సమావేశంలో కేంద్ర కార్యదర్శి పాసం రామారావు, కిరణ్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మహాకవి గుర్రం జాషువా 129వ జయంతి సెప్టెంబర్ 28న జరగబోతోంది. ఈ సందర్భంగా గుంటూరు నగరంలో ప్రముఖంగా పనిచేస్తున్న గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో గత 10 ఏళ్లుగా గుర్రం జాషువా సాహిత్య పురస్కారాలని అందజేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం గుర్రం జాషువా సాహిత్య పురస్కారాలని ఇద్దరు ప్రముఖులకి ప్రకటించాం. శ్రీ గంటేటి గౌరనాయుడు, ఆయన ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ కవి, అనేక పుస్తకాలు రాశారు. పాడుదమా స్వేచ్ఛా గీతం అనే గొప్ప పాటని ఆయన రచించడం జరిగింది. వారికి అలాగే డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఆయన ఆంధ్ర లయోలా కళాశాల విజయవాడలో తెలుగు అధ్యాపకులుగా పనిచేసి రిటైర్ అయ్యారు. దాదాపు 30 నుంచి 40 వరకు తెలుగు సాహిత్యం మీద ఆయన పుస్తకాలు. 129వ జయంతి సందర్భంగా ఈ నెల 27వ తేదీన జాషువా సాహితీ పురస్కారాలని అందిస్తున్నాం. ఈ సందర్భంగా సభ జరుగుతుంది. ఈ సభలో గుమ్మా సాంబశివరావు గారు, గంటేటి గౌరనాయుడు గారికి ఇద్దరికి సాహితీ అవార్డులని ప్రదానం చేస్తున్నాం. గుర్రం జాషువా గారి చరిత్ర మనందరికీ తెలుసు. ఆయన కులతత్వానికి, మత్తత్వానికి, ప్రాంతీయతత్వానికి, కుల వివక్ష, అంటరాంతరానికి వ్యతిరేకంగా అనేక రచనలు చేశారు. ఆయన తన నిజ జీవితంలోనూ కుల వివక్షను, అంటరాంతనాన్ని ఎదుర్కొన్నారు. ఈరోజు ఆయన సాహిత్యానికి చాలా ప్రాధాన్యత ఉంది. నేడు కూడా కుల వివక్ష, అంటరాంతనం, దళితుల మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాషువా గారి సాహిత్యాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా రేపు 27వ తేదీ జరిగేటువంటి సభకి ఎక్కువ మంది సాహితీ ప్రియులు, కవులు, కళాకారులు, గాయకులు వీళ్ళందరూ హాజరై సభను జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.